ఇదివరకు బాబు గారు అట్లాగే అనుకున్నారు. అడిషనల్ గా లోకేష్ గారు కూడా ఉన్నారు పక్కన అని చెప్పి ముందు భారీ వార్తలు కూడా రాశారు. అంటే వెళ్తున్నారు మామూలుగా ఉండదు. మన దగ్గర ఉండేటటువంటి నాయకులు మనకేంటంటే సాధారణంగా పాత రోజుల్లో ఏంటంటే చదువు రానటువంటిడు ఈ వ్యక్తి పూజలు ఎక్కువ చేసేవాడు, బాంచందర కాల్ముక్త అనేటటువంటి. ఇప్పుడు చదువుకున్న బాంచందర కాల్ముక్త అనేవాళ్ళు ఎక్కువైపోయారు, చదువుకున్న వాళ్ళలో పెరిగిపోయారు. విచిత్రమైనటువంటి మానసిక జాడ్యంతో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ బానిసత్వం చాలా ప్రమాదకరం. బ్రిటిష్ వాడు కనుక ఎట్టా సక్సెస్ అయ్యాడంటే చదువుకున్న బానిసల వలన, అంతేగాని చదువు రాని వాళ్ళ వల్ల కాదు సక్సెస్ అయింది, చదువుకున్న బానిసలు. అట్లాగే ఇక్కడ కూడా మనకి చదువుకున్న బానిసలు ఎక్కువైపోయారు. వీళ్ళు విచిత్రమైన ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు బిహెచ్ఈఎల్లో లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి జాతీయ సంస్థలను ఎప్పుడు వచ్చినాయండి? అవన్నీ వచ్చాక కదా చంద్రబాబు గారు అక్కడ అధికారంలోకి వచ్చింది. అట్లాగే మైత్రివనం చంద్రబాబు గారు వచ్చాక పెట్టారా? అంతకుముందే ఉందా? 70లో నుంచినే ఉంది కదా అది. అంటే మరి ఆ రోజుల్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ కంప్యూటర్ ట్రైనింగ్ లేకుండా మైత్రివనం పెట్టారా? అదేమన్నా అంత ముందు ఏమన్నా పురుగులు బజ్జీలు వేసుకునే సెంటరా? కాదు కదా, అప్పట్లోనే ఉంది కదా. కానీ మనం అది మర్చిపోవాలి, బాబు గారు వచ్చాకే అది బాగుపడింది అని చెప్పాలి. ఇది వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుంటాం, మన పెద్దోళ్ళు ఏం చెప్తారో అదే నేర్చుకున్నారు కాబట్టి, వీళ్ళ తల్లిదండ్రులు కూడా రాజకీయపరమైనటువంటి ఫీలింగ్లో ఉన్నోళ్ళు కాబట్టి అదే దాంట్లో ఉన్నారు. ఓకే, అది మనకు పాత తరంలో తెలియదు.